బయసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గామ్లోని అత్యంత సుందర ప్రాంతాలలో ఒకటి. ప్రఖ్యాత టూరిస్ట్ హబ్. చుట్టూ పర్వతాలు, అందమైన సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం, మైమరిపించే సీనిక్ బ్యూటీ. నిన్నటి వరకు పర్యాటకులతో కలకలలాడింది. అలాంటి ప్రదేశం ముష్కర ఘాతుకానికి రక్తమోడింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంతో నిర్మానుష్యంగా మారిపోయింది. హనీమూన్కి వచ్చిన కొత్త జంటలు, కశ్మీర్ అందాలను ఆస్వాదించాలి అని తరలివచ్చిన పర్యాటకులు ఈ ఉగ్ర ఘాతుకానికి బలయ్యారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతక దాడికి తెగబడిన పహల్గామ్లోని బయసరన్ వ్యాలీకి సాక్షి వెళ్లింది. గ్రౌండ్ జీరో నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. మూకల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని లోయలన్నీ కూడా నిశ్శబ్దం ఆవరించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం నీటి సవడ్లు, లోయల్లో నీటి సవడ్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భద్రతా దళాల బూట్ల చప్పుడు ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. టూరిస్టులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. మొత్తంగా కూడా ఒకసారిగా ఒక మౌనమైన పరిస్థితి, ఒక నిశ్శబ్దమైన వాతావరణం అయితే కాశ్మీరు లోయలో కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారిగా ఉగ్ర మూకల దాడితో జమ్మూ కాశ్మీర్తో పాటు దేశమంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్లో చూస్తే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చూస్తే చాలా చోట్ల టూరిస్టులు కనిపిస్తుంటారు. వారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ వెళ్తున్న దృశ్యాలు కొంతకాలంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే మంగళవారం టెర్రరిస్టుల దాడి తర్వాత పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల కూడా అంతా కూడా ఖాళీ రోడ్లు, నిర్మానుష్యమైన లోయలు కూడా కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ ప్రాంతం గుండా రోజు వందలాది మంది పర్యాటకులు బైసారన్ పిక్నిక్ స్పాట్కు వెళ్ళే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ దారిలో మాత్రం అంతా కూడా కేవలం భద్రతా బలగాలు కనిపిస్తున్నాయి, పోలీసులు కనిపిస్తున్నారు. అక్కడక్కడ మీడియా వాళ్ళు ఏం జరిగింది ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో మీడియా వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం కాశ్మీర్ లోయలన్నీ కూడా కొంత నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది, కొంత మౌనం కనిపిస్తుంది, కొంత ఆవేదన కనిపిస్తుంది. అదే సమయంలో ఉగ్ర మూకల దాడి చర్యలపైన కూడా ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో టూరిజం రంగం పైన తీవ్ర ప్రభావం ఈ దాడి ఘటన చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిస్టుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు చర్యలు కూడా ఇప్పటికే మొదలుపెట్టింది. కెమెరా నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.